పాలమూరు జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో విద్యార్థులు భారీ ర్యాలీ తీసిండ్రు. అది ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు శ్రీ స్వామినారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులచే వ్యసన వ్యతిరేక దినోత్సవం అంటే యాంటీ అడిక్షన్ ర్యాలీ అన్నమాట. జడ్చర్ల పట్టణ సమీపంలో ఉన్న స్వామినారాయణ గురుకుల పాఠశాల విద్యార్థులందరినీ కలిపి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడంలో భాగంగా పెద్ద ర్యాలీ నిర్వహించిండ్రు. నిన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి మేడం హాజరయ్యి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిండ్రు. విద్యార్థులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ జడ్చర్ల పట్టణం వీధుల్లో తిరుగుతూ ధూమపానము, గుట్కా, ఆల్కహాల్ వంటి పదార్థాలు విద్యార్థులు మరియు యువకులు బానిసలు కాకుండా ఉండాలని నినాదాలు చేస్తూ వ్యసన వ్యతిరేక ర్యాలీని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి, పాఠశాల డైరెక్టర్ భావేష్, ప్రిన్సిపాల్ రమేష్ మరియు రాజశేఖర్, పాఠశాల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఇంతటి గొప్ప అవకాశాన్ని కార్యక్రమాన్ని చేపట్టినందుకు గాను పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను విచ్చేసిన ముఖ్య అతిథి ఎంఈఓ అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి అవగాహన కల్పించాలని కోరుకున్నారు. పిల్లల లోపల అవేర్నెస్ ఎందుకు మనం కల్పిస్తున్నామంటే ఒక ఫ్యామిలీని వాళ్ళంతా కూడా చేంజ్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా మనం ఇప్పుడు ర్యాలీ తీయడంతో మన పట్టణ ప్రజలందరికీ కూడా ఎవరు కూడా దీని పట్ల మనము ఆ వ్యసనానికి బానిసగా కాకూడదు అనేటటువంటిది మన ఒక ఉద్దేశం. నాట్ ఓన్లీ అవే కాదు, మొబైల్ ఫోన్ కూడా ఇవాళ రేపు ఒక నార్కోటిక్ డ్రగ్ అంటే ఇంకా డేంజర్. దాన్ని కూడా మనం ఎవరం కూడా మొబైల్ ఫోన్కు విద్యార్థి దశ నుంచి మరి ఎక్కువగా అలవాటు కావద్దు అనేది మన ఉద్దేశం. అదేవిధంగా మరి టొబాకో ఇవన్నీ తర్వాత ఇవాళ మనకు చాక్లెట్లలో కూడా మరి వీటిని పంపిణీ చేసుకుని ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీకు అమాయకంగా వాటిని ఇస్తే మీరు సున్నితంగా వాటిని తిరస్కరించాలి తప్ప వేరే వాళ్ళు ఇచ్చేటటువంటి పదార్థాలకు కూడా మనము తీసుకొని దాన్ని మనం యూజ్ చేయొద్దని అందరికీ ఒకసారి తెలియజేస్తూ మరి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి